ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సుందరారెడ్డి గారు, ఈ మధ్య లైఫ్ సైకిల్ ఫండ్స్ అంట సోషల్ మీడియాలో బాగా బజ్ క్రియేట్ అవుతుంది ఈ టాపిక్. ఏంటి అసలు ఈ లైఫ్ సైకిల్ ఫండ్స్ అంటే? వీటి యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి? వీటి యొక్క మెయిన్ థీమ్ ఏంటి అసలు? సో బేసికల్గా ఇంతకుముందు సొల్యూషన్ ఫండ్స్ అని సపరేట్గా ఉండేయండి. అంటే చిల్డ్రన్ ఫండ్స్, అంటే చిల్డ్రన్ నీడ్స్ సూట్ అయ్యేలాగా ఉండే ఫండ్స్ అనమాట. రిటైర్మెంట్ ఫండ్స్, ఆఫ్టర్ రిటైర్మెంట్ తర్వాత మనీ వచ్చేలాగా అనమాట. సో ఈ పర్పస్ ఏంటంటే ఒక పర్టికులర్ లైఫ్ సైకిల్లో లేదా పర్టికులర్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి రిలవెంట్ ఉన్న అసెట్ క్లాస్లో అలొకేషన్ అనమాట. ఇప్పుడు యూత్ ఉంది అనుకోండి, ఫైనాన్షియల్ గోల్స్ వేరు, అంటే ఓల్డ్ ఏజ్ ఉంటే ఫైనాన్షియల్ గోల్స్ వేరు. ఒక్కొక్క గోల్ ఉంటుంది, ఒక్కొక్క రేట్ ఆఫ్ రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ ఏజ్ తగ్గట్టు మనం అలొకేషన్ చేయటాన్ని లైఫ్ సైకిల్ అనుకోవచ్చు అనమాట. ఓకే. సో ఫస్ట్ వన్ ఫౌండేషన్ స్టేజ్, అంటే అర్లీ స్టేజ్ అనమాట. అంటే క్యాండిడేట్ ఏజ్ కనుక ఒక 20 to 30 ఉందనుకోండి, అంటే అప్పుడే ఉద్యోగం వచ్చింది, అప్పుడు రిక్వైర్మెంట్ మనీ తక్కువ ఉంటుంది కదా. అంటే అది అసెట్ క్రియేట్ చేసే స్టేజ్, అది వెల్త్ క్రియేట్ చేసే స్టేజ్. మనం సింపుల్ చెప్పంటే వెల్త్ క్రియేషన్ స్టేజ్, వెల్త్ మెయింటెనెన్స్ స్టేజ్, వెల్త్ ప్రొటెక్షన్ స్టేజ్, ఇలా అనుకోవచ్చు. 3 స్టేజ్లో. క్రియేషన్ స్టేజ్ లో మీరు అగ్రెసివ్గా ఉండాలి, ఈక్విటీకి ఎక్కువ అలొకేట్ చేయాలి, డెట్కి అవసరం లేదు కాబట్టి లీస్ట్ అలొకేట్ చేయాలి. ఏజ్ రైట్ ఏజ్ అంటే 20 to 30. తర్వాత ఏముంది, 35 to 45 ఏజ్లో మన ఫ్యామిలీ వస్తుంది. ఇంతకుముందు ఇంత అగ్రెసివ్ మీరు ఉండలేరు, అంటే రెస్పాన్సిబిలిటీస్ పెరిగిపోతాయి. వాటన్నిటి కూడా మనీ అలొకేట్ చేయాల్సి ఉంటుంది కదా. అప్పుడేంది వెల్త్ మెయింటెనెన్స్ స్టేజ్ అనమాట. నీకు మల్టీ అసెట్ అలొకేషన్ కి అప్పుడు మేజర్ రోల్ అనమాట. అచ్చం ఈక్విటీలు పెట్టాలంటే కుదరదు, ఎందుకంటే ఆ వాలిటిలిటీ నువ్వు టాలరేట్ చేయలేకపోవచ్చు. అలాగే ఓల్డ్ ఏజ్ వచ్చింది అనుకోండి, ఏజ్ లైక్ 60-70 వచ్చింది అనుకోండి, అది వెల్త్ ప్రొటెక్షన్ చేసుకున్న స్టేజ్, అది క్రియేట్ చేసే స్టేజ్ కాదు. అందుకని ఇప్పుడు వెల్త్ క్రియేషన్ కోసం రిస్క్ చేయకూడదు, ఇంకా రిస్క్ అప్డేట్ తక్కువ ఉంటుంది, అప్పుడు తక్కువ ఉంచాలి. ఎందుకంటే మీరు ఆ ఫ్యామిలీ డిపెండెన్స్ అన్ని అయిపోయి మీరు ఓల్డ్ ఏజ్ లైఫ్ స్టైల్స్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది, దానికి తగ్గట్టు మెయింటెనెన్స్ చేసుకునే స్టేజ్ అనమాట. అది ఈ టైంలో ఉన్న డబ్బులు పోగొట్టుకోకూడదు, ఉన్నదానికి ప్రొటెక్షన్ తీసుకోవాలి. అందుకని వెల్త్ క్రియేషన్ అప్పుడు అగ్రెసివ్గా ఉండాలి, వెల్త్ మెయింటెనెన్స్ దగ్గర బ్యాలెన్స్గా ఉండాలి, వెల్త్ ప్రొటెక్షన్ దగ్గర అచ్చం డెట్ ఫండ్స్ లో పెట్టుకోవాలన్నమాట. వాటికే మనం ఇప్పుడు లైఫ్ సైకిల్ ఫండ్స్ లో థీమ్ ఇచ్చారనమాట. ఇది సెబీ వాళ్ళు రీసెంట్ గా ఇచ్చిన థీమ్ అనమాట. సొల్యూషన్ ఫండ్స్ కి ఆల్టర్నేటివ్ గా వీటిని డెవలప్ చేశారు. అంటే ఇక ముందు నుంచి రిటైర్మెంట్ ఫండ్ సపరేట్ గా ఉండవు, చిల్డ్రన్ ఫండ్ సపరేట్ గా ఉండవు అనమాట. మీ ఏజ్ తగ్గట్టు మనం వీటిని పిక్ చేసుకోవాలా. సో ఇక్కడ ఏంటంటే ఫౌండేషన్ స్టేజ్, ఓకే, అప్పుడు 20 to 30 అనమాట. 20 to 30 ఫౌండేషన్ స్టేజ్. గ్రోత్ స్టేజ్ 30 to 40 ఏజ్ అనమాట. అలాగే కన్సాలిడేషన్ స్టేజ్ 40 to 50, అండ్ ఫ్రీ రిటైర్మెంట్ స్టేజ్ 50 to 60, అండ్ రిటైర్మెంట్ స్టేజ్ అండ్ 60+ అనమాట. ఇప్పుడు ఎంత అనేది మనం చెప్పడం కాదు, ఆ ఏజ్ తగ్గట్టు ఆటోమేటిక్గా ఫండ్ మేనేజర్స్ మెయింటైన్ చేస్తుంటారు ఫండ్స్ని. ఓకే, ఇప్పుడు అర్లీ స్టేజ్లో ఉన్నా అనుకోండి, ఈక్విటీ 70 to 90% ఇస్తారు అలొకేషన్ ఈక్విటీకి, డెట్కి 10 to 20% ఇస్తారు, అండ్ లిక్విడ్ ఫండ్స్కి 5 to 10 ఇస్తారు. అది ఏది అగ్రెసివ్ వెల్త్ క్రియేషన్ అప్పుడు అర్లీ స్టేజ్ అనమాట. అదే స్టేజ్ కనుక రిటైర్మెంట్కి వచ్చారనుకోండి, ఈక్విటీకి కేవలం 15 to 30 ఇస్తారు, అండ్ డెట్ ఫండ్స్ కి 50 to 70% ఇస్తారు, అండ్ లిక్విడ్ ఫండ్స్ కి 10 to 20% ఇస్తారు. అట్లా అసెట్ అలొకేషన్ లో ఏజ్ తగ్గట్టు లైఫ్ స్టైల్ తగ్గట్టు మార్పులు చేర్పులు ఉంటాయి అనమాట. ఇదేంటంటే టార్గెట్ మెచ్యూరిటీ టైంలో మనం తీసుకుంటాం అనమాట. ఇప్పుడు మన ఏజ్ ఉందనుకోండి, 30 ఉందనుకోండి, 60లో రిటైర్మెంట్ అయ్యే కొద్దీ తగ్గించుకుంటూ పోతుంటారు అసెట్స్, అండ్ అలొకేషన్ మార్చుకుంటూ పోతుంటారు అనమాట, ఏజ్ తగ్గట్టు ఆ ఏజ్ అనమాట. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే, అండ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ ప్రాజెక్ట్ కుదరదు, ఓల్డ్ ఏజ్ వాళ్ళకి కూడా అగ్రెసివ్ ఫండ్స్ కుదరదు, ఇంకా ఒకే రకమైన ఫండ్స్ అందరికి ఇవ్వడానికి కుదరదు ఇంకా. ఎందుకంటే యాక్చువల్గా ఎన్పిఎస్ లో కూడా ఎప్పటి నుంచో ఉంది అది. అంటే 50 దాటితే నీకు ఈక్విటీ ఇవ్వరండి, నువ్వు కావాలని ఇవ్వరు వాళ్ళు, ఆటోమేటిక్గా డెట్ కాంపోనెంట్ పెంచుకుంటూ పోతుంటారు. రిటైర్ అయ్యారు అనుకోండి, యాన్యుటీ ఇచ్చే వాళ్ళు 100% డెట్ ఫండ్స్ లో పెడతారు, ఈక్విటీలు పెట్టమన్నా బెటర్ వాళ్ళు, ఎందుకంటే మిస్ అలొకేషన్ కదా అది. అందుకని సెబీ వాళ్ళు ఏం చేశారంటే, ఈ మిస్ అలొకేషన్ జరుగుతుంది, మిస్ సెల్లింగ్ జరుగుతుంది, సీనియర్ సిటిజన్స్ కూడా వీళ్ళు ఈక్విటీ అమ్ముతున్నారు 100%. అందుకని ఈ లైఫ్ సైకిల్ ఫండ్స్ అయితే ఇలా చేయడం కుదరదు అని చెప్పేసి స్టాండర్డ్ ఇండియా మొత్తం మీద ఈ లైఫ్ సైకిల్ ఫండ్స్ లాంచ్ చేశారు అనమాట. ఏదంటే ఏజ్ తగ్గట్టు అలొకేషన్ ఉంటుంది. ఇప్పుడు ఈ లైఫ్ సైకిల్ ఫండ్స్ లో ఎటువంటి అసెట్ క్లాసెస్ ఇంక్లూడ్ చేసి ఉంటారు దీంట్లో? అన్ని రకాల మల్టీ అసెట్స్ అన్ని ఉంటాయి. ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ లో ఈక్విటీ ఉంటుంది, డెట్స్ ఉంటాయి,
అండ్ లిక్విడ్ ఫండ్స్ ఉంటాయి, అండ్ రియల్ ఎస్టేట్స్ ఉంటాయి, అండ్ కమోడిటీస్ ఉంటాయి. అయితే అలొకేషన్ లో పర్సంటేజ్ మారుతా ఉంటది. అవునులే అన్ని అందరికి డైవర్సిఫైడ్. అంటే ఇక్కడ నుంచి అన్ని మల్టీ అసెట్స్ ఉంటాయి మీకు, బట్ అలొకేషన్ లో మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి అన్నమాట ఎప్పటికప్పటికే. సో ఇది ఒక రకంగా చెప్పాలంటే మల్టిపుల్ అలొకేషన్ అసెట్స్ ఫండ్స్ లాగా, హైబ్రిడ్ ఫండ్స్ లాగా బిహేవ్ చేస్తూ ఉంటది. బట్ ఏజ్ తగ్గట్టు వాళ్ళు చూసుకుంటా ఉంటారు అనమాట. రైట్. ఇప్పుడు యూనిఫామ్ ఇండియా మొత్తం మీద ఒకేలాగా ఉంటుంది. సో ఇప్పుడు ఈ లైఫ్ సైకిల్ ఫండ్స్ తీసుకోవాలి అంటే ఏ కైండ్ ఆఫ్ ఇన్వెస్టర్స్ కి సూట్ అవుతుంది, ఇది సెట్ అవుతుంది? ఇది బేసికల్ గా అందరికీ సూట్ అవుతుంది. చాలా మంది ఇన్వెస్టర్స్ తోటి ఏంటంటే తక్కువ ఏజ్ లో ఉన్నప్పుడు నాకు ఓవర్ ప్రొటెక్షన్కి వెళ్ళి సర్టన్ డెట్ ఫండ్స్ లో పెట్టమంటారు. అది రిస్క్ తీసుకునే టైము, ఎక్కువ ఆల్రెడీ తీసుకునే టైం అనమాట అది. ఇంకా ఓల్డ్ ఏజ్ లో ఉన్నప్పుడు లేదు కొంచెం అగ్రెసివ్ వెల్త్ క్రియేట్ చేద్దామని వాళ్ళు ఈక్విటీ తీసుకుంటారు. అట్లాంటి మిస్ ఛాలెంజ్ జరగకుండా మీ ఏజ్ తగ్గట్టు, మీ రిక్వైర్మెంట్ తగ్గట్టు ఈట్లో పెట్టమంటారు అనమాట. ఇదేంటంటే టార్గెట్ డేట్ మెచ్యూరిటీ తోటి అనమాట. నాకు 90-45 కల్లా కావాలనుకున్నాం అనుకోండి, ఇప్పటి నుంచే పెట్టుకుంటూ పోవచ్చు. అంటే ఇక ముందు మీకు 100 కొద్ది మ్యూచువల్ ఫండ్ అవసరం లేదు, ఒకటి సరిపోద్ది. ఈ లైఫ్ సైకిల్ ఫండ్ ఒకటి చాలు. మన ఏజ్ తగ్గట్టు మార్చుకుంటూ పోతుంటారు కాబట్టి మనకి హెడేక్స్ ఏ ఉండవు అనమాట. ఎస్, దిస్ ఈస్ ది బెస్ట్ వన్ అండ్ ఎక్కువ మందికి సూట్ అవుతుంది ప్రొడక్ట్ బై డిఫాల్ట్. రైట్. అండ్ అదేవిధంగా రిటర్న్స్ మీద క్యాపిటల్ గెయిన్స్, టాక్సేషన్ ఎలా ఉంటుంది? అవన్నీ మామూలే, ఇంకా వాటికి ఎగ్జామ్షన్ అలాగేం లేదు. మామూలుగానే మిస్ అయ్యేలా జరగకుండా ఒక యూనిఫామ్ కేటగిరీ పట్టుకొచ్చారు అనమాట దీన్ని. ఇప్పటి నుంచి ఏంటంటే సొల్యూషన్ ఫండ్స్ అన్ని ఆగిపోతాయి, దాని ప్లేస్ లోకి ఇది అనమాట. ఓకే. సో అంటే ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఇప్పటికిప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారా? ఇప్పుడిప్పుడే మార్కెట్లోకి వచ్చింది కాబట్టి కొంత మార్కెట్ ను చూసాక కొంత టైం తీసుకున్నాక ఎంటర్ అవ్వడం అవసరం లేదు. ఎందుకంటే ఇది టూ మచ్ మార్పులు చేర్పులే ఉండవండి. ఇప్పుడు మన యూత్ లో తీసుకున్నాం అనుకోండి, ఈ ఫండ్ తీసుకుంటే నీకు ఈక్విటీకి 90% దాకా అలొకేషన్ ఇస్తుంది ఆల్రెడీ. అంటే 70-90% అలొకేషన్ ఇస్తుంది ఆల్రెడీ ఈక్విటీలో. మీ ఏజ్ కనుక 30 లోపు అనుకుంటే, మీ ఏజ్ కనుక 40 అయింది అనుకోండి, ఈక్విటీ అలొకేషన్ తగ్గుతుంది, 90 బదులు 80 వస్తుంది మాక్సిమం. మీ ఏజ్ కనుక 60 అనుకోండి, అది అలొకేషన్ 45కి వస్తుంది. మీ ఏజ్ 60 దాటింది అనుకోండి, అలొకేషన్ 30కి వస్తుంది. అంటే గ్రాడ్యువల్ గా వాళ్ళే తగ్గించుకుంటూ పోతున్నారు మీ ఏజ్ తగ్గట్టు. కాబట్టి ఇది బెస్ట్ సూట్ అవుతుంది అందరికి. మనలో ఎక్కువ మంది తెలుసో తెలియక ఏంటంటే కొంచెం అగ్రెసివ్ గా సంపాదించుకుందాం అనుకుంటారు తప్ప ఏజ్ మర్చిపోతారు, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ మర్చిపోతారు. అలాంటి వాళ్ళకి ఇది ఏంటంటే బెస్ట్ అనమాట, ఏజ్ తగ్గట్టు అంటే గోల్స్ తగ్గట్టు డిజైన్ చేయడం అనేది. దిస్ ఈస్ టూ గుడ్, అందులో డౌట్ లేదు. రైట్ సార్, రైట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హలో ఫ్రెండ్స్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మీద వెబినార్ జరగబోతుంది. ఇది డైలీ 3 hours ఉంటుంది, 3 days ప్రోగ్రామ్. దీంట్లో మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎలా సాధించవచ్చు వయా విత్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా డీటెయిల్ గా ప్రాక్టికల్ వేలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. అండ్ దీంట్లో ఎనీ డౌట్స్ ఉన్నా సరే ఇమీడియట్ గా వెబినార్ లోనే ఎక్స్ప్లెనేషన్ చెప్తారు. అండ్ అలాగే మ్యూచువల్ ఫండ్స్ ఎగ్జామ్స్ ఎవరైనా రాద్దాం అనుకున్నా సరే, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ గా మీరు సెటిల్ అవ్వాలన్నా సరే ఎలా చేయొచ్చు, వాటికి సంబంధించిన డీటెయిల్ ఎడ్యుకేషనల్ వివరాలు మొత్తం కూడా ఈ ప్రోగ్రామ్ లో డీటెయిల్ గా చెప్పబడుతుంది. కాబట్టి ఎవరైనా సరే ఈ వాలటిలిటీ ఉన్న ఈ స్టాక్ మార్కెట్ లో స్టేబుల్ గా ఉండి అండ్ మంచి రిటర్న్స్ వయా విత్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్ ద్వారా ఎలా సంపాదించవచ్చు, ఎందుకు ఇవి ఇంపార్టెంట్, ఫైనాన్స్ ఫ్రీడమ్ కి ఎలా ఉపయోగపడతాయో ఇవన్నీ కూడా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.